హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో ఐ విల్ బి యువర్ బ్లూమ్ అనే డ్రామాలో ఫైనల్ ఎపిసోడ్ అయితే చెప్పుకోబోతున్నాం. అండ్ స్టార్టింగ్ సీన్లో నోనా అయితే హీరోయిన్ వచ్చి హక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మన హీరోయిన్ అయితే ఉండదు. ఇంకా వెంటనే హీరో వెళ్ళిపోతుంటే నూనా అయితే పిలుస్తుంది హీరోని. ఇంకా వెంటనే హీరో అయితే వెనక్కి తిరుగుతాడు. ఏమైంది నూనా అని అడగగానే ఇక్కడ నూనా అయితే చెప్తుంది, నేను మీ ర్యాంకింగ్ అనేది చూశాను. చూసిన వెంటనే నేను చాలా ఆనందపడ్డా. అలా మీ దగ్గరికి వచ్చేసరికి నువ్వైతే కనబడ్డావు. నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అని చెప్పేసరికి హీరోకి అయితే అర్థమవుతుంది నోనా ఏం చెప్పాలనుకుంటుందో. ఇంకా హీరో అయితే అంటాడు, నోనా నాకు అర్థమైంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను వేరే ఆవిడ్ని ఇష్టపడుతున్నాను. సారీ నోనా అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా అలా చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ నోనాకైతే అర్థమవుతుంది హీరో ఎవరిని ఇష్టపడుతున్నారా. కేక్స్ ఉన్నాయి కదా, అవి నేనైతే తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. ఇలా తీసుకువెళ్ళగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, అదేంటి నీకు రైస్ కేక్స్ అసలు ఇష్టం ఉండవు కదా, అయినా ఎందుకని నువ్వు తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతాది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను నీకు చెప్పిన రైస్ కేక్స్ ఇష్టం ఉండవని అని అనగానే, అయితే నాకు చెప్పకపోయినా వేరే వాళ్ళకి చెప్పావు కదా నీకు ఇష్టం ఉండవని, అందుకే అనగానే అది వేరే వాళ్ళకి చెప్పా, నీకైతే కాదు, నువ్వు చేసిన ఏదైనా నాకు ఇష్టమే అని చెప్పి ఇక్కడ మన హీరో అయితే అంటాడు. మన హీరోయిన్ అయితే షాక్ అవుతుంది హీరో ఇలా మాట్లాడేసరికి. కానీ ఇలా మాట్లాడేసరికి ఇక్కడ రోజుకి అయితే డౌట్ వస్తుంది అన్నమాట హీరో మీద, ఎందుకని హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి. ఇంకా రోజీ మాత్రం హీరోయిన్నే చూస్తూ ఉంటది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే హీరో వాళ్ళ దగ్గరికి వాళ్ళ స్కూల్ టీచర్స్ అయితే వస్తారు. ఇంకా హీరో అయితే అంటాడనమాట, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్తే బాగున్నామని చెప్పి అంటాడనమాట ఆ సోషల్ సార్ అయితే. ఇక్కడ నోరా అయితే అంటాడనమాట, అకురా అనే ఆవిడ తెలుసా, మీ స్కూల్లోనే పనిచేసింది, ఇప్పుడు ఆవిడ మాకు మ్యారథాన్ కింద పనిచేస్తుంది అని చెప్పి అక్కడున్న హిస్టరీ అయిన సోషల్ టీచర్ని అయితే అడిగేసరికి ఆ సోషల్ టీచర్ అయితే అంటాడనమాట, మా స్కూల్లోనే పనిచేసిందా, మీరు నామ్కి నకురా గురించేనా మాట్లాడుతుంది అని చెప్పి అడిగేసరికి ఇక్కడ బాయ్ బ్యాండ్స్ అందరూ అంటారు, ఆమె గురించే అని చెప్పి. ఆ మాటకి అమ్మాయి సార్ తను ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా, తను బాగానే ఉంటే చాలు అనగానే, తను బాగానే ఉంది, ఇప్పుడు మాకు మనం మ్యారథాన్ కింద పనిచేస్తుంది, మాకు తను చాలా అంటే చాలా నేర్పిస్తుంది అని చెప్పి అంటాడనమాట నారా అయితే. ఇంకా అలాగే అనేసరికి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి, మీరు నాకు చాలా మంచి వార్త అయితే చెప్పారు అని చెప్పి అంటాడనమాట. ఇలా అంతా అనగానే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నకురా బాగానే ఉంది కదని మనసులో అయితే అనుకుంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే కనిపెట్టేస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళ మీద ఎవరు దాడి చేశారని. ఇంకా హీరోయిన్ అయితే వాడిని పక్కకైతే తీసుకువెళ్ళి, నువ్వు కూడా వాళ్ళ ఒక మెంబర్వే కదా అని చెప్పి అడుగుతుంది. దానికి తనైతే అంటాడు, అది ఒకప్పుడు నేను వాళ్ళ నుంచి విడిపోయాను అని చెప్పి అనగానే, నీ ఫ్రెండ్స్ మీద నువ్వు ఎందుకని దాడి చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా, కానీ నువ్వు వెళ్ళగానే వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, కావాలంటే నువ్వు వెళ్ళు, వాళ్ళు ఎక్కడో కదా స్కూల్లో పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారు, ఆ పర్ఫార్మెన్స్ అనేది చూడు, నీకు ఆ పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది, అది నీకోసమే చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి అంటదన్నమాట. ఇది వినగానే ఆ పర్సన్ కూడా సరే మేడం నేనైతే వెళ్తాను అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే తనకి మోటివేషన్ అనేది ఇచ్చి హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అయితే పంపుతుంది అనమాట. ఇంకా తను కూడా హీరో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ హీరో వాళ్ళైతే స్కూల్లో పర్ఫార్మెన్స్ అనేది చేస్తారన్నమాట. ఇక్కడ వాళ్ళైతే పాట అనేది పాడుతూ ఉంటారు. ఇలా పాట పాడుతున్నప్పుడే ఆ పర్సన్ కూడా అక్కడికి పరిగెట్టుకొని అయితే వస్తాడనమాట. ఇంకా పరిగెట్టుకు రాగానే అక్కడైతే వాళ్ళకి క్షమాపణలు అనేవి చెప్తాడు. ఇంకా హీరో వాళ్ళు కూడా తను అయితే క్షమించేస్తారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే రోజీ అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. నేను నీ గురించే చెప్తున్నాను, నీ ఫ్యూచర్ గురించి, నువ్వు డాన్తో అంత క్లోజ్గా ఉండడం మంచిదైతే కాదు, మీ రిలేషన్షిప్ దేనికి దారితీస్తుందో నాకైతే తెలీదు అని చెప్పి రోజీ అనగానే హీరోయిన్కి అయితే అర్థమవుదు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి. నేనైతే గమనిస్తున్నాను మీ ఇద్దరు బాగా క్లోజ్గా అయితే ఉన్నారు, నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే నవ్వుతుంది అనమాట. రోజీ నువ్వు ఏమీ అనుకోకు, ఇలాంటివేమీ జరగకుండా అయితే నేను చూసుకోగలను, నువ్వేమీ వరీ అవ్వకు అని చెప్పి అంటదన్నమాట. రోజీ అయితే చెప్తుంది, నేను నీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పి నాకు అర్థమైందని హీరోయిన్ కూడా అంటదన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ దగ్గరికి మళ్ళీ తన హిస్టరీ టీచర్ రావడంతో హీరో అయితే అడుగుతాడు, అసలు హీరోయిన్కి ఏమైంది, ఎందుకని స్కూల్లో నుంచి డ్రాప్ అయిపోయింది, తను ఎందుకని ఇప్పుడు టీచింగ్లో లేదు, నాకు చెప్పండి సార్ అని చెప్పి అడగడంతో ఆయన కూడా చెప్తాడనమాట. యాక్చువల్గా టీచర్ కింద తను చాలా బాగా వర్క్ చేసేది, స్టూడెంట్స్ అందరికీ తను చాలా అంటే చాలా ఇష్టం, తన చుట్టూ ఎప్పుడు గెట్ టుగెదర్ అవ్వేవారు, కానీ తను ఎప్పుడు పాజిటివ్గా అందరికీ హెల్ప్ చేయడంతో అది వాళ్ళందరూ అడ్వాంటేజ్ కింద తీసుకున్నారు, అలా తన్ని యూజ్ చేసుకున్నారు. అలా స్టూడెంట్సే కాదు టీచర్స్ కూడా తనకి ఎక్కువ పని అనేది చెప్పేవారు. అలా తను చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అయినా ఎప్పుడు సంతోషంగానే ముఖం కనబడేది. అలా ఒక రోజు తను అయితే వర్క్ అంతా చేసుకొని తన డెస్క్ మీదకి వచ్చింది. కానీ ఆ రోజు నేను తనకి టెస్ట్ పేపర్స్ అనేవి డెస్క్ మీద పెట్టాను, తను చూసుకోకుండా పొరపాటున ఆ పేపర్స్ అనేవి డస్ట్బిన్లో పడిపోయినాయి, కానీ ఆ విషయం అయితే తెలీదు. ఇంకా తను స్టూడెంట్స్ అందరికీ అయితే సారీ అనేది చెప్పింది, వాళ్ళు రాసిన టెస్ట్ పేపర్స్ అనేవి తన దగ్గర లేవు, ఇదంతా తన పొరపాటే అని. ఇంకా
స్టూడెంట్స్ అందరూ తన్ని బ్లేమ్ చేశారు. తను ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పి అలా తన్ని ఉద్యోగం నుంచి అయితే తీసేశారు. కానీ ఇదంతా తప్పు నాదే. నా తప్పును కూడా తన మీద వేసుకుంది. అందుకే నాకు ఎంతో రిగ్రెట్గా ఉంది. తను ఎప్పుడు అందరినీ రెస్పెక్ట్ చేస్తుంది. ఒక రకంగా తనకి అలా కావడానికి కారణం నేను కూడా అని చెప్పి ఆ హిస్టరీ టీచర్ అయితే చాలా బాధపడతాడనమాట. ఇదంతా హీరో వాళ్ళకైతే చెప్తాడు. ఇంకా హీరో కూడా హీరోయిన్ గురించి మొత్తం అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ డే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు ప్రతి ఒక్కటి మాకు నేర్పించావు. నువ్వు టీచింగ్ చేసేది చాలా వాల్యుబుల్. అండ్ నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్ చేయి తీసుకొని హీరోయిన్ చేతి మీద ఒక ఫ్లవర్ మార్క్ అనేది వేస్తాడు. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడు, ఈ ఫ్లవర్ మార్క్ అనేది నీకు గొప్పతనం. ఈ ఫ్లవర్ మార్కే నీకు మంచి మార్క్స్ అనేవి ఇచ్చినట్టు. నువ్వెప్పుడు డిక్రేజ్లో ఉన్నా, ఎప్పుడు మోటివేషన్గా లేకపోయినా నేను ఈ ఫ్లవర్ మార్క్ అనేది నీకేస్తా. మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అని చెప్పడంతో ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇదంతా వెనకాల నుంచి అయితే నోరా వింటాడనమాట. ఇంకా నోరా అయితే ఫుల్ షాక్లో అయితే ఉండిపోతాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. ఏమీ తెలియనట్టయితే నటిస్తాడు. ఇంకా హీరో వాళ్ళు ఇక్కడ ఫేమస్ అయితే అయిపోతారన్నమాట. అలా వీళ్ళు కాన్సెప్ట్లు అనేవి చాలా చేస్తారు. అలా చాలా సాంగ్స్ అనేవి పాడడం వల్ల ఇంకా పాపులర్ అయితే అవుతారన్నమాట. అలా వీళ్ళ క్రేజ్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి రోజు అయితే వస్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నీ సాంగ్ చాలా బాగుంది. నువ్వు కొత్తగా పాడిన పాట చాలా అందంగా ఉంది. నీకు నేను అప్రిషియేట్ చేయాలి కాబట్టి నీ చేతి మీద కూడా ఫ్లవర్ మార్క్ అనేది వేస్తానని చెప్పి హీరో చేతి తీసుకొని హీరోయిన్ అయితే అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో కూడా హీరోయిన్కి అలాగే ఎంకరేజ్ చేస్తాడనమాట. మా బాగోగులన్నీ చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తావు, మోటివేషన్ ఇస్తావని హీరోయిన్ చేయి పట్టుకొని హీరోయిన్ కూడా ఫ్లవర్ మార్క్ అనేది ఇస్తాడు. అలా రోజు వీళ్ళిద్దరు అలా ఫ్లవర్ మార్క్స్ ఇచ్చుకొని ఒకరి పనిని ఒకరు మెచ్చుకొని ఎంకరేజ్ చేసుకున్నప్పుడు ఈ టీంలో ఒక పర్సన్ అయితే చూసేస్తాడనమాట. ఇంకా చూసేసి వెంటనే అలా చేసేస్తాడు, మీరిద్దరు ఏం చేస్తున్నారు? మీరిద్దరు డేట్ చేస్తున్నారా? ఒకరు చేయి పట్టుకొని ఒకరు, డాన్ నువ్వు చేసేది నేను మన వాళ్ళందరికీ చెప్పేస్తాను అని చెప్పి వెంటనే పరిగెట్టుకొని అందరికైతే చెప్పేస్తారన్నమాట. ఇంకా అందరూ మన హీరో చుట్టూ అయితే కూర్చొని చెప్పరా ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు. నోరా మాత్రం ఏమీ మాట్లాడు. ఇంకా అక్కడ ఒక పర్సన్ అయితే అడుగుతాడు, నువ్వు అక్కరా ఇద్దరు డేట్ చేసుకుంటున్నారా? మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా? చెప్పండిరా అని అనగానే మన హీరో అయితే అంటాడు, నాకు తనంటే ఇష్టం, కానీ మీరు అనుకున్నట్టయితే కాదు. మేము ఇద్దరికిద్దరం మోటివేషన్ అనేది ఇచ్చుకుంటాము అంతే అని అనగానే, అంటే దాని అర్థం మీరిద్దరు డేట్ చేసుకున్నట్టు కాదా అని చెప్పి అంటారన్నమాట. ఈ మాటకి ఇక్కడ హీరో అయితే అంటాడు, మేమిద్దరం డేట్ అయితే చేసుకోవడం లేదు. మేము ఒకరికొకరం మోటివేషన్ అనేది మాత్రమే ఇచ్చుకుంటున్నాం. జస్ట్ నాకు తనంటే ఇష్టం. నేను చేసిన మంచి పనికి తన అయితే నాకు ఫ్లవర్ మార్క్ అనేది ఇచ్చి నన్ను అయితే పొగుడుతుంది అంటే ఎంకరేజ్ చేస్తుంది. నేను కూడా తన చేసే పనికి అదే పనిగా ఫ్లవర్ మార్క్ అనేది ఇస్తాను అంతే. దానికి మించి మీరు తప్పుగా అనుకున్నట్టు ఏమీ లేదు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా వెంటనే ఇంకో పర్సన్ వచ్చి, అలాగైతే మీరిద్దరు హగ్ కిస్ అలాంటివి ఏమీ చేసుకోరా ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి మన హీరో అయితే అంటాడు, లేదు మేము అలాంటివి ఏమీ చేసుకోము. నేను ఈ ఫ్లవర్ మార్క్ అనేది ఒక వంకే. నేను తనతో ఎక్కువ టైం గడపచ్చు అని చెప్పి ఈ వంకతో తన దగ్గర అయితే ఉంటాను అంతే. తనకి విషయం తెలీదు. నాకు తనంటే అంటే చాలా ఇష్టం అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ ఇదంతా విన్న మెంబర్స్ అందరూ అయితే ఇలా అంటారు, నువ్వు చేసే దాంట్లో తప్పేమీ లేదు. మీరు ఒకరినొకరు మోటివేట్ చేసుకొని మీ పనుల్లో ముందుకైతే వెళ్తున్నారు. ఇది లవ్ అనేది అంటే నేను ఒప్పుకోను. ఇది లవ్ రిలేషన్ కూడా కాదు కదా. అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని మేమందరం అయితే రెస్పెక్ట్ చేస్తాము. నువ్వు మోటివేట్ అయితేనే కదా మన బ్యాండ్ కూడా చాలా మంచిది అండ్ మనకి మంచి సాంగ్స్ కూడా వస్తాయి. సో మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పి అంటారన్నమాట. అలా టీం అందరూ కలిసి హీరోకి అయితే సపోర్ట్ చేస్తారు. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. వాళ్ళ బ్యాండ్ అంతా హీరోని అర్థం చేసుకుందని. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళు బీచ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళైతే లైవ్ పర్ఫార్మెన్స్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా టీవీలో టెలికాస్ట్ చేయాలని, అది కూడా న్యూ సాంగ్ కోసం కొరియోగ్రఫీ అంతా బ్యాక్గ్రౌండ్ కోసం బీచ్ దగ్గరికి వెళ్తారు. ఇదంతా అయిపోగానే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఈ రోజు నువ్వు కష్టపడినందుకు నేనైతే నీకు ఫ్లేవర్ మార్క్ అనేది ఇవ్వాలనుకుంటున్నా, నీ చెయ్యి అంటే ఇవ్వు అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి ఇస్తుందన్నమాట. అలా వీళ్ళిద్దరూ అయితే ఫ్లేవర్ మార్క్ అనేది ఇచ్చుకుంటూ ఉంటారు. ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. కానీ ఇదంతా ఎవరో కానీ ఫోటో తీస్తారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే వీళ్ళందరికీ హాట్ టాపిక్ కింద మారిపోతుంది. వీళ్ళిద్దరు ఇలా చెయ్య పట్టుకోవడం. ఇక్కడ డాన్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఇంట్లో ఉన్న ఆవిడతో అయితే రొమాన్స్ అనేది చేస్తున్నాడని ఇదంతా హీరో కూడా చూస్తాడు. హీరో అయితే రోజీకి చెప్తాడనమాట, నేను తన్ని ఇష్టపడుతున్న మాట అయితే నిజం, కానీ మేము ఇలాంటి పనులు అయితే చేయలేదు. మాది అలాంటి రిలేషన్షిప్ అయితే కాదు. మేము ఒకరి పనిలో ఒకరు సపోర్ట్ చేసుకుంటున్నాం. అలా మేము ఒక హార్డ్ వర్క్ అనేది చేసుకుంటున్నాం. మేము మోటివేట్ చేసుకుంటున్నాం ఒకరినొకరు అంతే. దానికి మించి మా మధ్య ఏమీ లేదని గట్టిగా అయితే చెప్తాడనమాట. ఇదంతా చెప్పగానే ఇక్కడ రోజీ అయితే అంటది, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ ప్రజలందరూ నమ్ముతారా ఏంటి? వాళ్ళు చూసిందే నిజం అనుకుంటారు. వాళ్ళ ఊహల్లో వాళ్ళు అంతా క్రియేట్ చేసేస్తారు. మనం వాళ్ళని ఇలా చెప్పి కన్విన్స్ చేయలేము.
అండ్ నిన్ను టెంపరీగా కూడా డిస్మిస్ చేస్తున్నాము ఈ బ్యాండ్ నుంచి. అండ్ మేము దీనికి ఒక కన్క్లూజన్ అనేది తీసుకొస్తాము, అది కూడా వ్యాలిడ్గానే. మేము ఏ పని చేసినా నువ్వు సైలెంట్గా అయితే ఉండు. నువ్వేమైనా రియాక్ట్ అవుతే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఓన్ కన్క్లూజన్ కూడా నువ్వు ఎవరికి ఫ్యాన్స్కి ఇవ్వకు. సోషల్ మీడియాకి దూరంగా ఉండని రోజీ అయితే చెప్తాదన్నమాట. ఇంక ఇలా రోజీ చెప్పగానే హీరో కూడా ఏమీ మాట్లాడలేడు, సైలెంట్గా అయితే ఉండిపోతాడనమాట. ఏం చేయాలో తెలియక ఇక్కడ మన నోరా అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మమ్మల్ని వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, మాకు ప్రశాంతత అనేది కావాలి, ఇదంతా నీ వల్లే జరిగిందని హీరోయిన్తో అయితే అంటాడనమాట. ఇలా అని సైడ్కి తిరిగేసరికి హీరోయిన్ అయితే నిజంగానే బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఉంటుంది. ఏంటి ఇదంతా, నేను చెప్పకముందే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నోరా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వేమీ కంగారు పడకు, నేను ఇదంతా చూడగానే నేను కూడా వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను, నా వల్ల మీకు ఏ ప్రాబ్లం అయితే రాదు అని చెప్పి అంటదన్నమాట. ఇంకలా చెప్పి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నోరాకైతే చెప్తుంది, నువ్వు ఈ రికార్డ్ అనేది హీరోకి ఇస్తావా, తనకి నేను చెప్పకుండా వెళ్ళిపోయానని ఉండకూడదు కదా, నన్ను క్షమించు, మీ దగ్గర డిస్టర్బెన్స్ అనేవి నేను క్రియేట్ చేసినందుకు అని అంటదన్నమాట. ఇంకా హీరో వచ్చిన వెంటనే హీరోయిన్ అడుగుతాడు, ఎక్కడుందిరా అని చెప్పి. ఇంకా నోరా అయితే ఇలా చెప్తాడు, నేనే తనకి వెళ్ళిపోమని చెప్పాను, తను వెళ్ళిపోవడమే మనందరికీ మంచిదని నేను అనుకుంటున్నాను రా, నేనే తనతో చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అని చెప్పి నోరా అనగానే హీరో అయితే అడుగుతాడనమాట, ఎందుకురా నువ్వు అలా చెప్పావు, తను మనకి ఎంత హెల్ప్ చేసింది, ఎందుకు నువ్వు అలా చెప్పావు, తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా, తను ఎంత ఇబ్బంది పడుతుందో నీకు తెలుసా అని చెప్పి గట్టిగా హీరో అయితే అడుగుతాడనమాట. రే నేను ఇదంతా మన కోసమే చేశానురా, నీ ఒక్కడి వల్ల మనందరి జీవితాలు పాడైపోవాలా ఏంటి, అయినా నువ్వు ఇవన్నీ చేయకుండా ఉంటే మంచిదనుకుంటా అని చెప్పి నోరా అయితే గట్టిగా అరుస్తాడనమాట. ప్రెసిడెంట్ అయితే హీరో వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాదన్నమాట, హీరోని టెంపరీగా మేమైతే బ్యాండ్లో నుంచి తీసేసాం, ఇప్పుడు మీ ఆరుగురే కంట్రీ టూర్ అనేది వెళ్ళి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పి అంటదన్నమాట. ప్లీజ్ మీరు అర్థం చేసుకొని పర్ఫార్మెన్స్కి రెడీగా ఉండండి అని చెప్పి ప్రెసిడెంట్ అయితే చెప్పడంతో ఇక్కడ వాళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇక్కడ హీరో అయితే చూస్తాడనమాట ఇంటర్నెట్లో హీరో గురించి ఎలా మాట్లాడుకుంటున్నారా ఏంటా అని చెప్పి. అక్కడ ప్రతి ఒక్కరు హీరోని తప్పుగానే అంటారు. ఇదంతా చూసిన హీరో అయితే కొంచెం అప్సెట్ అవుతాడు. ఇంకా హీరో అయితే ఏమీ చేయలేకపోతాడనమాట. అలా తన ఇంటర్నెట్లో వచ్చిన రూమర్స్ అనేవి చూస్తారు. ఇదంతా చూసిన హీరో అయితే ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థమవదు. కానీ అక్కడ బాయ్ బ్యాండ్ గ్రూప్ అయితే అనుకుంటుంది ఫ్యాన్స్ దగ్గర నెగిటివిటీ తీసేయాలని చెప్పి వీళ్ళు స్టేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇలా వీళ్ళందరూ అందరినీ ఒప్పించి స్టేట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారన్నమాట. ఇంకా ఫస్ట్లో ఎలాగైతే వీళ్ళు టెడ్డీ బేర్స్ లాగా రెడీ అయ్యి స్టేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారో అలాగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు అది రిపీట్ చేస్తారు. అలా రిపీట్ చేయడం వల్ల హీరో మీద కొంచెం నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇంకా హీరోని అందరూ పాజిటివ్గా చూస్తారు అండ్ పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇంకా కొంచెం నెగిటివిటీ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా అలా ఉండడం వల్ల హీరో అయితే కొంచెం డిప్రెస్ అవుతాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయితే వచ్చి ఎందుకు నువ్వు అలా ఉన్నావు అనగానే నాకు ఏ మాట చెప్పకుండా తను ఎలా వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడనమాట. తను నీ కోసం ఒక రికార్డర్ అయితే ఉంచింది, నోరా దగ్గర ఉంటుంది, వెళ్ళి అడుగు అని చెప్పి అనగానే ఇంకా వెంటనే హీరో అయితే నోరా దగ్గరికి వెళ్తాడు. తను నాకు రికార్డర్ అనేది ఇచ్చింది కదా, నువ్వెందుకని నాకు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా నా దగ్గర ఎందుకని దాచావు అని అడగగానే నోరా అయితే కొంచెం ఎమోషనల్ అవుతాడనమాట. నాకు తెలుసు తన మాటలు వినగానే నువ్వు తన కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతావని, అందుకే నేను ఇవ్వలేదు, నేను మా బాస్ బ్యాండ్ గురించి ఆలోచించాను, నువ్వు ఒక్కడు చేసే తప్పుకి మన బాయ్ బ్యాండ్ అంతా ఇబ్బంది పడాలరా, అందుకే నేను మన అందరి కోసం ఇదంతా చేశాను, అందుకే నీకు ఇవ్వలేదు అనగానే హీరో అయితే అంటాడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నేను తన కోసం అయితే వెళ్ళిపోతా అనేసరికి అప్పుడే అక్కడికి రోజీ వస్తుంది. నువ్వు వెళ్ళిపోతావు కానీ తన మనసులో ఏమనుకుంటుందో, తన అసలు కోరిక ఏంటో తెలుసా, తను నా దగ్గరికి వచ్చింది ఇదంతా జరిగినప్పుడు తనకేం చెప్పిందో తెలుసా, తన వల్ల మీ ఫ్యూచర్ నాశనం అవ్వకూడదని తను చెప్పింది, మీరు ఎప్పుడు ఇలా కంటిన్యూస్గా సాంగ్స్ అనేది చేసి అంతే పాపులర్ అవ్వాలని తన కోరికని చెప్పింది, తను ఇంతలా కోరుకుంటుంది నీ కోసం, కానీ ఇప్పుడు నువ్వేంటి తన కోసం అని చెప్పి తన కోరుకున్న కోరికని నెరవేర్చుకుంటా ఉంటావా, ఒకసారి నువ్వు ఆలోచించు, తను నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో, అది ఎవరి కోసమో అనేది కూడా నువ్వు ఆలోచిస్తే మంచిదనగానే హీరోయిన్ రికార్డ్ చేసిన రికార్డర్ని పట్టుకొని హీరో అయితే బయటకు వచ్చి హీరోయిన్ మాటలు విని ఫుల్ ఎమోషన్ అయితే అవుతాడనమాట. ఇంకా ఎలాగైనా హీరో అయితే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటాడు. అలా వీళ్ళందరూ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తారు. ప్రెసిడెంట్కి అయితే చెప్తారన్నమాట, మేము ఈ టూర్ అంతా అయిపోయాక డిస్బాండ్ అయిపోవాలని చెప్పి అనుకుంటున్నాం, మా లైఫ్ మేము బ్రతకాలని చెప్పి అనుకుంటున్నాం అనగానే ఇక్కడ ప్రెసిడెంట్ కూడా అంటది, సరే ఈ టూర్ కంప్లీట్ అయిపోయాక మీ నిర్ణయాన్ని మీరు అందరికీ అనౌన్స్ చేయండి, మీ నిర్ణయం మీది, నేను దాంట్లో ఇన్వాల్వ్ అయితే అవ్వను అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ ఇలా అనగానే ఇక్కడ వీళ్ళు కూడా సరే అని చెప్పి అంటారు. ఇంకా వీళ్ళు కూడా టూరిజం అనేది స్టార్ట్ చేయమని చెప్పి ప్రెసిడెంట్ చెప్పడంతో సరే అని అంటారు. ఊరికి వెళ్లే ముందు
నందు బాత్ హౌస్కి అయితే వెళ్తారన్నమాట. అక్కడ నోనా అయితే ఉంటుంది. వీళ్ళందరినీ చూసి నోనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ హీరో మాత్రం బాధగా ఉండడం నోనా గమనించి ఇంకా దగ్గరికి వచ్చి, నన్ను మీరందరూ క్షమించండి, ఇదంతా నా వల్లే జరిగింది. యాక్చువల్గా ఏం జరిగిందంటే నా దగ్గరికి ఒక రిపోర్టర్ అయితే వచ్చాడు అండ్ మీ గురించి అడిగాడు. కానీ నేనప్పుడు చాలా టెన్షన్లో ఉండి మీరైతే వీడియో రికార్డ్ చేయడానికి బీచ్కి వెళ్ళారని చెప్పి అతనికి చెప్పాను. అలా నేను చెప్పడం వల్లే అతను మీ ఇద్దరినైతే ఫోటో తీశాడు. సో ఇదంతా నా వల్లే జరిగింది. ఇంతలా మీరు ప్రాబ్లం ఫేస్ చేసింది నా వల్లే. ఇదంతా నా తప్పే. మీరందరూ నన్ను క్షమించాలని చెప్పి నోనా అయితే అడుగుతుందన్నమాట. ఇలా అడగడంతో హీరో అయితే అంటాడు, నువ్వు తన్ని ఫోటో తీయమని చెప్పలేదు, మేము షూటింగ్ పర్పస్ మీద వెళ్ళామని మాత్రమే చెప్పు. ఇది నీ తప్పు అయితే కాదు. ఆ ఫోటో తీసిన వాడి తప్పు. నీవు నీ మీద బ్లేమ్ అనేది వేసుకోకొని చెప్పి హీరో అయితే నోనాకి చెప్తాడనమాట. ఇంకా హీరో మాట వినగానే నోనా కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది. హీరో వాళ్ళు డిస్బాండ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారని హీరోయిన్కి తెలిసి హీరోయిన్ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కనుక డిస్బాండ్ అయితే నేను ఎవరికి సపోర్ట్ చేయాలి చెప్పండి, మీరైతే డిస్బాండ్ అవ్వకండి ప్లీజ్ అని చెప్పి అడుగుతుందన్నమాట. కానీ ఎవరు ఏమీ మాట్లాడరు. హీరోయిన్ అంతలా చెప్పినా ఇంకా వాళ్ళు కూడా సరే మేము ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ మీరు బాగా ఉండండి అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. ఇంకా ఆల్ది లాస్ట్ పర్ఫార్మెన్స్ అదే అవుతుంది అన్నమాట. ఇక్కడ హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్కి అయితే వస్తుంది. అందరూ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ హీరో అయితే మీ అందరికీ ఒక మాట అయితే చెప్పాలి, మేమందరం ఒకటైతే ప్లాన్ చేసుకున్నాం. మేమందరం ఇక్కడ డిస్బాండ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చారు. మీ సపోర్ట్కి మేము చాలా అంటే చాలా రుణపడి ఉంటాము. మీరందరూ లేకపోతే మేము ఈ స్టేజ్ దాకా వచ్చే వాళ్ళమే కాదు అని చెప్పి అంటారు. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడానికి మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాను, మేము డిస్బాండ్ అవ్వాలని చెప్పి అనుకోవడం లేదు. మీరు ఎప్పటి వరకు మేము కావాలని కోరుకుంటారో అప్పటి వరకు మీతోనే ఉంటాము అని చెప్పి అంటారన్నమాట. ఇలా హీరో వాళ్ళైతే డిస్బాండ్ అయితే అవ్వరు. ఇంకా వాళ్ళందరూ కలిసి అలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. అలా 3 సంవత్సరాలు అయితే గడిచిపోతుంది. ఇంకా హీరో వాళ్ళైతే అలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఫ్యాన్స్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ 3 సంవత్సరాల్లో హీరోయిన్ అయితే చైల్డ్ కేర్ సెంటర్లో ఉండి చిన్న పిల్లల్ని అయితే చూసుకొని వాళ్ళకి చదువునైతే చెప్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ అయితే టీవీ పెట్టుకుంటుంది అనమాట. దాంట్లో హీరో వాళ్ళ లైవ్ అయితే వస్తుంది. దాంట్లో హీరో వాళ్ళైతే ఒక న్యూ సాంగ్ అనేది పాడతారు. ఇదంతా చూస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ అయితే. ఇంకా వాళ్ళని చూస్తూ హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా స్టేబుల్గా ఉంది అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే చూస్తూ తలుచుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా తలుచుకున్నప్పుడు వాళ్ళైతే హీరోయిన్ కోసం పాడిన సాంగ్ అయితే ఉండేసరికి హీరోయిన్ అయితే కొంచెం ఎమోషన్ కూడా అవుతుంది. ఇలా ఎమోషన్ అవునప్పుడు హీరో అయితే అంటాడు, ఏంటి ఈ సాంగ్ వినగానే నువ్వు ఏడ్చేస్తున్నావా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే షాక్ అవి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇది లైవ్ కదా అని చెప్పి అడుగుతుంది. అని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, అది లైవ్ అయితే కాదు, అది ఆల్రెడీ రికార్డ్ చేసేసి లైవ్ అన్నట్టు చూపిస్తారు అంతే అని చెప్పి అనగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి హీరో అయితే అంటాడు, ఎందుకు వచ్చానంటావేంటి, నేను నిన్ను పొగడొద్దా, నా కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేసావు అందుకే నేను ఫ్లేవర్ మార్క్ వేస్తున్నాను అనగానే నీకు కూడా ఫ్లేవర్ మార్క్ అనేది నేను వేస్తాను, నువ్వు సాంగ్ చాలా బాగా పాడావు అని చెప్పి హీరోయిన్ అయితే ఫ్లేవర్ మార్క్ వేస్తుంది. ఇంకా హీరో అయితే నవ్వి, అంతేనా, హగ్ అనేది నాకు ఇవ్వవా అని అడుగుతాడు. ఎందుకు హగ్ అని చెప్పి హీరోయిన్ అనగానే ఇంకా హీరో అంటాడు, మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి కదా, ఇప్పటి నుంచి నీది నాది ఒక కొత్త లైఫ్ అనేది బిగిన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, దానికి స్టార్టింగ్లో నువ్వు హగ్ అనేది ఇవ్వాలి కదా అందుకే అని చెప్పగానే హీరోయిన్ కూడా హగ్ అనేది ఇచ్చి అలా ఈ డ్రామాని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తారు. అలా వీళ్ళిద్దరికి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే డ్రామాకి అయితే ఇచ్చేసారన్నమాట. మన డ్రీమ్స్ కోసం మనం ఎంత దాకైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఫేస్ చేయొచ్చు అని చెప్పి ఈ డ్రామా లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్తారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.